ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బెంగళూరుకు వెళ్లనున్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించే కాన్క్లేవ్ లో పాల్గొంటారని తెలిసింది. సాయంత్రానికి తిరిగి హైదరాబాద్ కు చేరుకుని కోహెడ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. హైదరాబాద్ కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోని కోహెడలో ప్రపంచ స్థాయి సమీకృత వ్యవసాయ మార్కెట్ రూపుదిద్దుకోనుంది. రామోజీ ఫిల్మ్ సిటీకి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని 239 ఎకరాల్లో ఈ మార్కెట్ నిర్మాణం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయంతో మార్కెట్ నిర్మితమవుతోంది. రైతు నుంచి వినియోగదారుడి వరకు మొత్తం సరఫరా వ్యవస్థను ఒకే చోట అందుబాటులో ఉంచనుంది. ఇక ఈ మార్కెట్ నిర్మాణానికి ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మార్కెట్కు రోజుకు వేలాది వాహనాల రాకపోకలు సాగించనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 10 లేన్ల ఎంట్రీ టోల్ ప్లాజా, 6 లేన్ల ఎగ్జిట్ ప్లాజా, అత్యాధునిక డిజిటల్ వే బ్రిడ్జ్లతో మార్కెట్ను తీర్చిదిద్దుతున్నారు. మామిడి, బత్తాయి వంటి ఉద్యాన పంటల విక్రయాల కోసం 240 షాపులతో 6 భారీ ఆక్షన్ హాల్స్, శీతలీకరణ అవసరమయ్యే పండ్ల కోసం 335 షాపులతో 4 ఆధునిక షెడ్లు నిర్మించనున్నారు. హెలీప్యాడ్ నుంచి హైపర్ మార్కెట్ వరకు, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పోలీస్ ఫైర్ స్టేషన్ వరకు అవసరమైన అన్ని మౌలిక వసతులతో కోహెడ మార్కెట్ను స్వయం సమృద్ధి అగ్రిసిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రెడీ చేసింది. రైతుకు మెరుగైన ధర, వ్యాపారికి సౌకర్యవంతమైన వాణిజ్య వేదిక, పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు ఇవన్నీ ఒకే చోట అందించే కోహెడ అంతర్జాతీయ సమీకృత మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని ప్రభుత్వం చెబుతోంది. కోహెడలో నిర్మాణం కానున్న ఈ మెగా అగ్రి హబ్ తెలంగాణను దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెటింగ్ కేంద్రంగా నిలబెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ శంకుస్థాపన అనంతరం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అధికారికంగా పట్టాలెక్కనుంది. అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఆక్వా కారిడార్ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలోని ప్రతి వంటగదికి ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహార ఉత్పత్తులను చేరుస్తామన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభమైన సముద్ర ఆహార ఉత్పత్తులు, ఎగుమతుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఆమోదం తెలిపారని, దానికి 15 రోజుల్లో భూమిని కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు. కాకినాడలో పాత ఫిషింగ్ హార్బర్ను 72 కోట్లతో ఆధునీకరించడానికి కూడా ఆయన అంగీకరించారని అన్నారు. అమెరికా గతేడాది టారిఫ్లు పెంచడం వల్ల భారతదేశానికి మేలే జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దానివల్ల కొత్త మార్కెట్లు ఎక్కడున్నాయో తెలిసిందని, ఎగుమతులు కూడా పెరిగాయని తెలిపారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ దేశంలోనే 2వ స్థానంలో ఉందని, ఏడాదికి 197 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులను అందిస్తున్నామన్నారు. దేశంలో రొయ్యల ఉత్పత్తుల్లో 66% ఏపీ నుంచే ఉన్నాయని, రాష్ట్రంలో మెగా సీఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. క్వాలిటీ, సస్టైనబిలిటీ, ట్రేసబిలిటీ, ఇన్నోవేషన్, జీరో పొల్యూషన్ అనేవి ఆక్వా రంగంలో చాలా ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. ఆక్వా అభివృద్ధికి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దేశం నుంచి ఎగుమతి ఆక్వా ఉత్పత్తుల్లో ఏపీ వాటా 38% ఉంది. దీన్ని మరింత పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులు, మత్స్యకారులకు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా మండుటెండలోనే సీఎం చంద్రబాబు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లోనే చేరుకున్నారు. ఎండ తీవ్రంగా ఉంది సార్ అని మీడియా ప్రతినిధులంటే, విశాఖపట్నంలో వాతావరణం చల్లబడుతున్నందుకు గాను సైకిల్ తొక్కడం ప్రారంభించారు. అయితే దారి పొడవునా నిలబడిన పార్టీ కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఉత్సాహంగా ముందుకు వెళ్లారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానం నుంచి 3 టౌన్ పోలీస్ స్టేషన్, పోల్మాంబ ఆలయం, ప్రభుత్వ మానసిక వైద్యశాల, చిన్నవాల్తేరు మీదుగా ఆర్కే బీచ్ రోడ్లోకి వెళ్లి అక్కడి నుంచి నోవాటెల్ హోటల్కు చేరుకున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో చేరుకున్నారు. ఆయన్ను సైకిల్పై జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ అనుసరించారు. అనంతరం చంద్రబాబు స్పందిస్తూ సైకిల్ తొక్కడం నిత్య జీవితంలో ఒక భాగం కావాలి అన్నారు. దీనివల్ల 2 విధాలుగా ప్రయోజనం ఉంటుందన్నారు. ఒకటి కాలుష్యం తగ్గడం, రెండవది శరీర దృఢత్వం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం. విశాఖలో సైక్లింగ్ కోసం ప్రత్యేక పార్కులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ రష్యా పర్యటన కొనసాగిస్తున్నారు. ట్రాన్స్మాస్ హోల్డింగ్, జేఏసీ గ్లోబల్ ఫైనాన్స్ హెడ్ వాక్రోమోవ్ ఇలియా ప్రతినిధి బృందంతో లోకేష్ కీలక చర్చలు జరిపారు. శ్రీ సిటీలో రైలు విడిభాగాల అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. లోకోమోటివ్, బోగీ తయారీ కేంద్రం ఏర్పాటుకు సహకరించాలన్నారు. పోర్టులో రోలింగ్ స్టాక్ సదుపాయాలు, రైల్ సైడింగ్ బెర్త్ల ద్వారా ఏపీని ఎగుమతి హబ్గా మార్చాలని ప్రతిపాదించారు. ఏపీలో టెక్నికల్ స్కిల్ అప్గ్రేడేషన్ ద్వారా నైపుణ్యమున్న మానవ వనరులను సిద్ధం చేస్తామని లోకేష్ వివరించారు. దీనిపై టీఎంహెచ్ ప్రతినిధులు స్పందిస్తూ, భారత్లో 120 వందే భారత్ స్లీపర్ రైళ్ల సరఫరాకు సంబంధించి తాము
$6.5 బిలియన్ భారీ జాయింట్ వెంచర్ కైనెట్ రైల్వే సొల్యూషన్స్ ప్రాజెక్టును రన్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై సానుకూలంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ రీజనల్ ఫారిన్ అఫైర్స్ చీఫ్ ఎక్స్పర్ట్ పోలినా పోలుఖినాతో లోకేష్ సమావేశమై డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్ ఎడ్యుకేషన్పై చర్చించారు. డిజిటలైజేషన్ ద్వారా తాము 2 లక్షల పని గంటలు ఖర్చులు ఆదా చేశామని పోలినా చెప్పగా, అమరావతిని వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీగా మార్చడమే తమ లక్ష్యమన్నారు లోకేష్. గ్లోబల్ న్యూక్లియర్ సంస్థ రోసాటం ప్రతినిధులతో లోకేష్ భేటీ అయ్యారు. పారిశ్రామిక జోన్లకు 24 గంటల స్వచ్ఛ విద్యుత్ ఇచ్చే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, డీసాలినేషన్ ప్లాంట్లు, ఏరోస్పేస్, రక్షణ రంగాల కోసం కార్బన్ ఫైబర్ కాంపోజిట్ యూనిట్ల స్థాపనను ప్రతిపాదించారు. కూడంకులం ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న రోసాటం ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించడంతో ఏపీకి పెట్టుబడుల మార్గం సుగమమైంది. ఏపీలో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో 3 టీడీపీకి, మిగిలిన 1 జనసేనకు కేటాయిస్తూ ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. అయితే జనసేన తన అభ్యర్థిగా లింగంనేని రమేష్ ను ప్రకటించింది. ఇక తెలుగుదేశం పార్టీ తన 3 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ కు మరో అవకాశం దక్కడం దాదాపు ఖరారైంది. విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణను పెద్దల సభకు పంపనున్నట్లు సమాచారం. ఇక 3వ అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఉత్కంఠ నెలకొంది. బీసీ వర్గం నుంచి ఎంపిక చేసినట్లయితే స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్కి, ఎస్సీ వర్గ నేతను ఎంపిక చేస్తే సీనియర్ నేత వర్ల రామయ్యకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. గతంలో మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సానా సతీష్ ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన పదవీ కాలం 1.5 ఏళ్ల మాత్రమే ఉంది. దీంతో ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో సామాజిక వర్గాల కోణము ఉంది. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టేందుకు వైసీపీ నిత్యం ప్రయత్నిస్తోంది. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగంనేని రమేష్ ను తమ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక టీడీపీ కాపులకు ప్రాతినిధ్యం కల్పించకపోతే దాన్ని వైసీపీ అవకాశంగా తీసుకుని వారిని రెచ్చగొట్టేందుకు సిద్ధంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీష్ ను ఎంపిక చేస్తే వైసీపీకి ఆ అవకాశం ఉండదు. పైగా 1.5 ఏళ్ల మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వడం న్యాయమని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగంనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత లింగంనేని రమేష్ పేరును పవన్ అధికారికంగా ప్రకటించారు. ఎంపిక వెనుక ఉన్న కారణాలను పరిశీలించిన ఇతర పేర్లను బహిరంగంగా చెప్పిన పవన్ సరికొత్త రాజకీయ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్తో 2015 నుంచి లింగంనేనికి అనుబంధం ఉంది. ఏపీ అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగిన సోషల్ ఇంజనీరింగ్ అవసరమన్నది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనోగతం. దానికి ఆకర్షితులైన రమేష్ సుదీర్ఘకాలం నుంచి వెన్నంటి ఉన్నారు. ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ అధినేత పరిగణలోకి తీసుకున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం రమేష్ నామినేషన్ వేస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పవన్ కళ్యాణ్ కు రమేష్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చింది పదవి కాదు, బలమైన బాధ్యత అన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా అని రమేష్ తెలిపారు. గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడును తమిళనాడులోని కాంచీపురంలో నార్సింగి, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. గండిపేటలో సర్వే నెంబర్ 18లోని సుమారు 9.28 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు బ్రహ్మనాయుడు కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు, నకిలీ ప్రభుత్వ పత్రాలు సృష్టించినట్లు తహసీల్దార్ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అరెస్ట్ నుంచి రక్షణ కోసం బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అయితే కేసు తీవ్రత, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు, ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించింది. దీంతో నార్సింగి పోలీసులు, సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బ్రహ్మనాయుడు కోసం గాలింపు చేపట్టారు. తమిళనాడులోని కాంచీపురం ప్రాంతంలో ఆయన ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. సేకరించిన ఆధారాల ప్రకారం బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ, నిమ్మల కుటుంబ సభ్యులు కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కాజేయడానికి కుట్ర పన్నినట్లు వెల్లడైంది. ఈ భూ కుంభకోణానికి సంబంధించి సుమారు 12 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అందులో నిమ్మల కుటుంబ సభ్యులకు 4 కోట్లు, ఇప్పటికే అరెస్టైన రాధాకృష్ణకు 4 కోట్లు, ఇతర సంబంధిత వ్యక్తులకు మరో 4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తేలింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కీలక నిందితులను ఇప్పటికే ఈడీ విచారించింది, వాంగ్మూలాలు నమోదు చేసింది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నిందితులు చెప్పిన వివరాలు, దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా జగన్ను విచారించి కేసుకు ముగింపు పలకాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ హయాంలో వ్యక్తిగత లాభార్జనే ధ్యేయంగా నూతన మద్యం విధానానికి శ్రీకారం చుట్టారు. అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రతి దశలోనూ చేతివాటం ప్రదర్శించారు. ముడుపులు చెల్లించిన బ్రాండ్లకు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చేవారు. ముడుపులు ఇవ్వని బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వకుండా తరిమేశారని అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈడీ విచారణ చేపట్టింది. మద్యం కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొమ్ము చివరిగా జగన్కు చేరిందని సిట్ నివేదికలో స్పష్టం చేసింది. ప్రధాన నిందితుడు రాజ్కస్ రెడ్డి ప్రతి నెల డబ్బు వసూలు చేసి వైసీపీ నేతలకు అందించేవారని, ఆ సొత్తును ఎప్పటికప్పుడు జగన్కు గుట్టుచప్పుడు కాకుండా చేర్చేవారని, ఇలా దాదాపు 3,500 కోట్ల మేర కొల్లగొట్టినట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ఈ సొమ్మును ఎటు మళ్లించారన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది. అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ సొమ్మును షెల్ కంపెనీలకు బదిలీ చేశారని, కొంత సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని ఈడీ అనుమానిస్తోంది. ఇదే సొత్తుతో వైసీపీ కీలక నేతలు స్థిరాస్తులు కొనుగోలు చేశారని ఈడీ ఆధారాలు సేకరించింది. డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ ద్వారా అమ్మకాలు జరిపి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దీంతో అంతిమ లబ్ధిదారుడు జగనేనని అనుమానిస్తూ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ కు బైరెటీస్ సరఫరా పేరిట జరుగుతున్న భారీ దోపిడీపై ఏపీ సర్కార్ స్పందించింది. 2019-2025 మధ్యకాలంలో ఓఎన్జీసీకి బి గ్రేడ్ వెరైటీస్ ను సరఫరా చేసిన ప్రైవేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఎంత మొత్తంలో బి గ్రేడ్ వెరైటీస్ కొన్నాయి, కేంద్ర సంస్థకు ఏ పౌడర్ సరఫరా చేశాయో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం మెమో జారీ చేశారు. ఈ విచారణ కోసం 3 సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గనుల శాఖ అదనపు డైరెక్టర్ డి శ్రీనివాసరావు, ఏపీఎండీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ కేదార్నాథ్ రెడ్డి, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి రవిచంద్ సభ్యులుగా ఉన్నారు. వెరైటీస్ గోల్మాల్పై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే నివేదికను కేంద్ర విజిలెన్స్ కమిషన్ కి, ఓఎన్జీసీకి పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. వెరైటీస్ సరఫరాలో ఓఎన్జీసీకి ప్రైవేట్ కంపెనీలు టోకరా వేస్తున్నాయని పేర్కొంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాదిన్నరగా పలు కథనాలను ప్రచురించడం ద్వారా అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో టెట్ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సాధారణ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశం కల్పించింది. ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధించే టీచర్లు కూడా టెట్ అర్హత సాధించాలని, ఒకవేళ ప్రైవేట్ టీచర్లు నియామకాలను ధృవీకరించకపోయినా వారికి టెట్ నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. అలాగే గతంలో వచ్చిన టెట్ మార్కులు మెరుగుపరుచుకోవాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. 1 నుంచి 5 తరగతులకు 1A, 1 నుంచి 5 తరగతుల స్పెషల్ ఎడ్యుకేషన్ కు 1B, 6 నుంచి 8 తరగతులకు 2A, 6 నుంచి 8 తరగతుల స్పెషల్ ఎడ్యుకేషన్ కు 2B పేపర్లు ఉంటాయి. వాటిలో సంబంధిత సబ్జెక్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. డిఈడి, బిఈడి 2 అర్హతలు కలిగిన వారు అన్ని పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న వారు టెట్ రాయొచ్చు. శుక్రవారం నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూలై 5 వరకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక డిఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంటుంది. ఆగస్టు 8 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు నేడు పునః ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 1నే కాలేజీలు పునః ప్రారంభమవుతాయి. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం వరకు కొనసాగడంతో 5 రోజులు ఆలస్యంగా కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 34,914 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 91,268 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. సప్లిమెంటరీ పత్రాల మూల్యాంకనం ఆదివారం ప్రారంభించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపారు. దంపతుల మధ్య వివాదం తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్న సందర్భంలో మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం చేసే దరఖాస్తులో తల్లిదండ్రులు ఇద్దరూ సంతకాలు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ చిన్నారి సంరక్షణ చూస్తున్న సింగిల్ పేరెంట్ సంతకం చేసి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ సమర్పిస్తే పాస్పోర్ట్ జారీ చేయవచ్చని తెలిపింది. మైనర్ కుమార్తెకు పాస్పోర్ట్ జారీ చేయాలంటే భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు లేదా నిర్దిష్ట కాలం నుంచి ఆయన నుంచి వేరుగా ఉంటున్నట్లు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సమర్పించాలని ఓ ఒంటరి మహిళను పాస్పోర్ట్ అధికారులు కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
విడాకుల కేసు పెండింగ్లో ఉండి ఒంటరి మహిళలు తమ మైనర్ పిల్లల పాస్పోర్ట్ కోసం చేసుకునే దరఖాస్తులో తండ్రి సంతకం అవసరం లేదని సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో పిటిషనర్ షబానా ఒంటరి తల్లి నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున భర్త సమ్మతితో సంబంధం లేకుండా తన కుమార్తెకు పాస్పోర్ట్ పొందే అర్హత ఆమెకు ఉందని తెలిపింది. ఆమె దరఖాస్తును పరిగణలోకి తీసుకుని ఆమె కుమార్తెకు పాస్పోర్ట్ జారీ చేయాలని పాస్పోర్ట్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఇటీవల తీర్పిచ్చారు. ఇక ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచల సత్రం మండలం సర్వేపల్లి క్రాస్ రోడ్ ప్రాంతానికి చెందిన షేక్ షబానా భర్త ముల్లా సుహేల్ మధ్య విభేదాలు తలెత్తాయి. 2022 నుంచి షబానా తన మైనర్ కుమార్తెతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆమె దాఖలు చేసిన వరకట్న వేధింపులు, గృహహింస కేసులు కోర్టులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో షబానా తన కుమార్తె పాస్పోర్ట్ కోసం 2025 ఆగస్టులో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తాను ఒంటరి తల్లిని అని పేర్కొంటూ అవసరమైన డిక్లరేషన్ను సమర్పించారు. అయితే భర్త నుంచి విడాకుల పత్రాలు లేదా జ్యుడిషియల్ సెపరేషన్లో ఉన్నట్లు కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ పాస్పోర్ట్ అధికారులు ఆమె దరఖాస్తును హోల్డ్లో పెట్టారు. దీంతో షబానా హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ తయారీ కంపెనీల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మద్యం ధరలను పెంచడానికి సిద్ధమైనట్టు సమాచారం. ముడి సరుకుల ధరలు, రవాణా ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో మద్యం ధరలను కూడా పెంచాలని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీంతో మద్యం ధరలను ఎంత మేర పెంచాలన్న దానిపై ప్రభుత్వం ఏప్రిల్లో త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ 3 రోజులుగా మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. నిన్నటితో ఈ చర్చలు ముగిశాయి. మద్యం ధరలను 10% నుంచి 15% మధ్యలో పెంచాలని కంపెనీలు కోరాయి. అయితే కమిటీ మాత్రం ముడి సరుకుల ధరల్లో పెరుగుదల, రాష్ట్రంలో గతంలో ఎంత పెంచారు, మిగిలిన రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మద్యం ధరలను పెంచాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి సాధారణ బ్రాండ్లైతే ఒక్కో ఫుల్ బాటిల్పై గరిష్టంగా 80 రూపాయల వరకు పెరగొచ్చని, ప్రీమియం బ్రాండ్లైతే 90 రూపాయల దాకా పెంపు ఉండొచ్చని, కాస్ట్లీ బ్రాండ్లైతే 120 పైనే పెంపు ఉంటుందని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారి తెలిపారు. కమిటీ తన నిర్ణయాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమై చర్చించిన తరువాత ధరల పెంపు ఫైల్ను 2-3 రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలుస్తోంది. ఫైల్కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. గండిపేట, ఉప్పాలగూడ పరిధిలో సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. 30,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశారు. ఉప్పాలగూడ భూముల్లో చారిత్రక రాతి గుట్టలున్నాయి. ఈ భూములను గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు కేటాయించింది. ఈ గుట్టలను కాపాడాలని కోరుతూ సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. రాతిగుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని రక్షించాలని ఉన్నత న్యాయస్థానం మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జాప్యం కావడంతో భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి ముప్పు పొంచి ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వేడిమికి గురయ్యే ప్రమాదమున్న టాప్ 50 జాబితాలో 38వ స్థానం పొందింది. ఇక హైదరాబాద్ సహా మన దేశం నుంచి 14 నగరాలు టాప్ 50లో ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నగరాల్లో వేడిమి ముప్పును అంచనా వేసే కొత్త ప్రమాణాలను పేరిట నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే కనీసం 10 లక్షల మందికి పైగా జనాభా ఉన్న 205 నగరాల్లో అధ్యయనం చేసినట్టు తెలిపింది. అత్యంత వేడిమి ముప్పు పొంచి ఉన్న టాప్ 50 నగరాల్లో భారత్ నుంచే 14 ఉండగా నైజీరియా 5, పాకిస్తాన్ 4, ఇండోనేషియా 3, ఇరాక్, ఫిలిప్పీన్స్, వియత్నాం, బ్రెజిల్కు చెందిన 2 చొప్పున నగరాలున్నాయి. మొత్తంగా ఇరాక్లోని అల్బస్రా నగరం అత్యధిక వేడి ముప్పు ఉన్న నగరాల్లో టాప్లో నిలిచింది. మన అహ్మదాబాద్ 2వ స్థానంలో నిలిచింది. నాగ్పూర్ 4, మదురై 7, భోపాల్ 15, కాన్పూర్ 20, పుణె 23, హైదరాబాద్ 38, ముంబై 46వ స్థానాల్లో నిలిచాయి. మరో 6 నగరాలు చెన్నై, పాట్నా, లక్నో, బెంగళూరు, జైపూర్, కోల్కతా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. కొన్నేళ్లుగా హైదరాబాద్లో వేసవి గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. బొద్దింకెల్లారా, ఢిల్లీలో కలుద్దాం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తీసుకుని తీరుదామంటూ యువతకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. జోక్ను విప్లవంగా మార్చే సమయం ఆసన్నమైందని, ఢిల్లీ వీధులను శాంతియుత, ప్రేమపూర్వక నిరసనతో నింపేద్దామని తెలిపింది. దేశవ్యాప్తంగా జెన్జీ ఉద్యమాన్ని రగిలించి సంచలనం సృష్టించిన సీజేపీ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తన తొలి బహిరంగ నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది.
నీట్, సిబిఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్, అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో పాల్గొనేందుకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి బయలుదేరారు. ఆయన కాసేపట్లో ఢిల్లీ విమానాశ్రయంలో దిగి పార్టీ నేతలతో కలిసి పార్లమెంట్ స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్కు చేరుకుంటారు. నిరసన ప్రదర్శనకు అనుమతి కోరుతారు. ఇక సీజేపీ నిరసనలో పాల్పంచుకుంటానని పర్యావరణ ఉద్యమకారుడు, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఇప్పటికే ప్రకటించారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. తనకి ఇవాళ షూటింగ్ ఉందని, అయినప్పటికీ ఢిల్లీ నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. నిరసనకు మద్దతు తెలుపుతూ శివసేన నేత ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. హర్యానాకు చెందిన రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చరుని తమ సంఘం ప్రతినిధులను పంపిస్తున్నామని వెల్లడించారు. నిరసనలో పాల్గొనే యువతకు కొన్ని సూచనలు చేస్తూ సీజేపీ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇవాళ ఉదయం 9 గంటల వరకు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని, జాతీయ జెండాలను తీసుకురావాలని తెలిపింది. విద్య ప్రాధాన్యం తెలియజేసేలా చేతిలో ఒక పుస్తకం కూడా ఉండాలని, నిరసనను పూర్తిగా రికార్డ్ చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం తారాస్థాయికి చేరింది. ఏకంగా రాజీనామా చేస్తున్నారు. శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్న రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకే మంత్రి పదవికి రిజైన్ చేశారు. కేబినెట్ కూర్పులో భాగంగా రామలింగారెడ్డికి ఇరిగేషన్ శాఖను కేటాయించారు. అయితే బెంగళూరు నగర అభివృద్ధి శాఖను రామలింగారెడ్డి ఆశించారు. సీఎం డీకే శివకుమార్ మాట ఇచ్చి తప్పారని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. మరో మంత్రి కూడా కేటాయింపుల తీరుపై అలక ప్రదర్శించారు. మంత్రిత్వ శాఖల అప్పగింత సమయంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని మంత్రి కేహెచ్ మునియప్ప బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ విస్తరణలో మునియప్పకు ఆహార, ప్రజా పంపిణీ శాఖను కేటాయించారు. కానీ ఆయన మాత్రం సామాజిక సంక్షేమం లేదా వ్యవసాయ శాఖ కోరుకున్నారు. మంత్రివర్గ విస్తరణను మరోసారి సమీక్షించాలని మునియప్ప డిమాండ్ చేశారు. వీరి అసంతృప్తులపై సీఎం డీకే స్పందించారు. సమస్యను తాము మాట్లాడుకుని పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇక మరోవైపు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నామినేషన్ దాఖలు చేశారు. ఖర్గేతో పాటు మన్సూర్ ఖాన్, పవన్ ఖేరా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం డీకే, సిద్ధరామయ్య హాజరయ్యారు. కర్ణాటక ముస్లింపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలుస్తోంది. అత్యధిక సంఖ్యలో ప్రజలను సమైక్యం చేసి ఒక కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాలన్నదే తన ఆశయమని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ శుక్రవారం ఆమోదించారు. దీంతో ఢిల్లీ నుంచే సోషల్ మీడియా ద్వారా తన భవిష్యత్ ప్రణాళికలను అన్నామలై ప్రకటించారు. కొత్త రాజకీయాలను, మౌలిక నిర్మాణాలను మార్చగల రాజకీయాన్ని సృష్టించాలన్నదే తన ఆశయమని, ఈ విషయాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దలకు తెలిపి పార్టీ నుంచి వైదొలిగానని తెలిపారు. బీజేపీ నుంచి తన నిష్క్రమణ కూడా మర్యాదపూర్వకంగానే జరిగిందన్నారు. రాజకీయ ఉద్యమాన్ని నూతన కోణంలో పనిచేసే విధంగా ప్రారంభించాలనుకుంటున్నానని అన్నామలై చెప్పారు. 2009లో విజయకాంత్ ప్రారంభించిన డీఎంకేలో 3 నెలల శిక్షణ పొందానని, ఆ తర్వాత 10 ఏళ్లకు బీజేపీలో చేరి 6 ఏళ్లు పనిచేశానని గుర్తు చేసుకున్నారు. బీజేపీ నుంచి వైదొలగనున్నట్టు గత డిసెంబర్ 4నే పార్టీ పెద్దలకు తెలిపానని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఓపిక పట్టాలని వారు సూచించడంతో మే నెలాఖరు వరకు పార్టీ పనులను చక్కబెట్టానని వివరించారు. ఈ పరిస్థితుల్లోనే ఓ రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించనున్నానని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ఈ ఉద్యమంలో చేరేందుకు కోయంబత్తూరులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. బెంగాల్లో టీఎంసీ 2గా చీలిపోవడానికి సిద్ధమైంది. 58 మంది ఎమ్మెల్యేలతో రితబ్రత వేరుకుంపటి పెట్టగా ఇప్పుడు ఎంపీలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో మమతా చేతి నుంచి టీఎంసీ వెళ్లిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఎదురుగాలు వేస్తుంది. ఓటమి తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు నెమ్మదిగా చేజారిపోతున్నారు. బెంగాల్లో 15 ఏళ్లు పాలించిన తృణమూల్ కాంగ్రెస్ నిట్ట నిలువునా చీలిపోయింది. 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఆ పార్టీ మమత చేతిలో నుంచి జారిపోయే ప్రమాదం ఏర్పడింది. మహారాష్ట్రలో శివసేనను ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీని శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ కైవసం చేసుకున్నట్లే తృణమూల్ కూడా బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ చేజిక్కించుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 58 మంది టీఎంసీ రెబెల్ ఎమ్మెల్యేలకు రితబ్రత నాయకత్వం వహిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా రితబ్రతకు బెంగాల్ స్పీకర్ అవకాశం కల్పించారు. త్వరలో పార్టీ ఎన్నికల గుర్తు తమవేనని, అసమ్మతి శిబిరం ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తే మమత నుంచి టీఎంసీ దూరం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఎంపీల్లో కూడా విభజన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టీఎంసీకి లోక్సభలో 28 మంది ఎంపీలు, 13 మంది రాజ్యసభ సభ్యులున్నారు. మెజారిటీ ఎంపీలు బీజేపీలో చేరితే మమతా బెనర్జీకి ఢిల్లీ వేదికగా కష్టాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
దేశంలో చలామణిలో ఉన్న నగదు రికార్డు స్థాయికి చేరినప్పటికీ ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంతాల్లో నగదు విత్డ్రా చేసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి ఏటీఎంలలో నగదు లోడింగ్ భారీగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మార్చి ఏప్రిల్ నెలల్లో దేశవ్యాప్తంగా ఏటీఎంలలో ఉంచేందుకు 94,000 కోట్ల చొప్పున అవసరమని అంచనా వేగా మార్చిలో 61,000 కోట్లు, ఏప్రిల్లో 54,000 కోట్లు మాత్రమే సమకూరాయి. ఆర్బీఐ తాజా బులెటిన్ మేరకు మే 22 నాటికి దేశంలో రికార్డు స్థాయిలో 42.54 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా ఏటీఎం లావాదేవీలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 10.4% తగ్గాయి. ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లడంతో ఏటీఎంల లావాదేవీలు పడిపోయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రికెట్ నుంచి శాశ్వతంగా దూరం కావడానికి దావూద్, అతడి డి కంపెనీ నుంచి ప్రాణభయమే ప్రధాన కారణమని చెప్పారు. ఐపీఎల్ జట్టుపై పట్టు సాధించడంతో పాటు భారీగా సాగే అక్రమ బెట్టింగ్ నెట్వర్క్లను చూసి చూడనట్లు వదిలేయాలంటూ దావూద్ ముఠా తమను తీవ్రంగా బెదిరించిందని ఆరోపించారు. దావూద్తో వివాదం ముదిరిన తరుణంలో 2012లో లండన్లో జరిగిన ఒక భయానక సంఘటనను లలిత్ మోదీ గుర్తు చేసుకున్నారు. తెల్లవారుజామున 3:30కు బాబా అనే మధ్యవర్తి ద్వారా లండన్లోని ఒక పెంట్ హౌస్ కు తనను పిలిపించారని, అక్కడ నేరుగా దావూద్ ఇబ్రహీంకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడని చెప్పారు. ఐపీఎల్లో వాళ్లకు ఒక టీం కావాలని, తన సమస్యలన్నీ ఒక్క నిమిషంలో తీరుస్తానంటూ దావూద్ ఒత్తిడి తెచ్చాడని చెప్పారు. అప్పుడు తాను ఎంత భయపడ్డానో ఓపెన్ గా చెప్పేశారు. దావూద్ ఆఫర్కు తాను ఒప్పుకోకపోవడంతో తనపై 3 సార్లు హత్యాయత్నం చేశారని లలిత్ మోదీ ఆరోపించారు. అంతేకాదు లండన్లో తన కొడుకును కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. మరోవైపు లలిత్ మోదీ వ్యాఖ్యల్ని దావూద్ గ్యాంగ్ కొట్టిపారేసింది. అతన్ని హత్య చేసేందుకు తాము ఎప్పుడూ ప్రయత్నించలేదని డి గ్యాంగ్ లో కీలక సభ్యుడైన చోటా షకీల్ చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ధనాధన్ ఐపీఎల్ ముగిసి వారం రోజులైనా కాకముందే భారత క్రికెటర్లు మరో ఫార్మాట్లో అభిమానులు అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టులో గిల్సేన తలపడనుంది. ఇప్పటిదాకా కిక్కిరిసిన స్టేడియాలు, నిరంతర ప్రయాణాలు, టీ20 బాదుడుతో 3 నెలల పాటు బిజీగా గడిపిన క్రికెటర్లు ఒక్కసారిగా నెమ్మదైన ఆటకు, కఠినంగా సాగే సుదీర్ఘ ఫార్మాట్కు అలవాటు పడాల్సి ఉంటుంది. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ల కోసం ఆఫ్ఘన్తో పోరును భారత జట్టు చక్కటి సన్నాహకంగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. ఆఫ్ఘన్ జట్టు WTCలో తలపడే 9 ప్రధాన జట్లలో లేదు కాబట్టి ఈ ఫలితం ఎవరికి పాయింట్లు దీనిలో లభించవు. మున్ముందు శ్రీలంక, న్యూజిలాండ్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ తలపడాల్సి ఉంది. ఇక 3వ నెంబర్ బ్యాటర్తో పాటు జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీం మేనేజ్మెంట్ ముందున్న ప్రధాన సమస్య. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ వన్డౌన్ బెర్త్ కోసం పోటీలో ఉన్నారు. అయితే సాయికి గతంలో ఎక్కువ అవకాశాలు లభించలేదన్నది కోచ్ గంభీర ఆలోచనగా ఉంది. అందుకే ఈ టెస్ట్లో అతడికే చోటు దక్కవచ్చు. జడేజాకు ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చినా తను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అందుకే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనైనా యువ స్పిన్నర్స్ ను పరీక్షించాల్సి ఉంటుంది. అయితే కుల్దీప్, సుందర్లతో పాటు 3వ స్పిన్నర్గా మానవ్ సుతార్, హర్ష్ దుబేలలో ఒకరికి చోటు దక్కవచ్చు. నైరుతి రుతుపవనాలు కేరళమంతా విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కేరళం సహా లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు ఇప్పటికే ప్రవేశించాయని, ప్రస్తుతం రుతుపవనాలు విస్తరణకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని ఐఎండీ వివరించింది. రాబోయే రోజుల్లో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు దక్షిణాదిలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కేరళం, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్ అంతటా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాలు, సమీప జిల్లాల్లో ప్రతికూల వాతావరణం ఉండొచ్చని అంచనా వేసింది. దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వాయవ్య, మధ్య భారతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.